దీనమ్మ జీవితం మస్తు రోజులకి ఎప్పుడు పోదాం అనుకున్నా అవుతలే. సో ఈరోజు డిసైడ్ అయినా ఈ రోజుకి ఆఫ్టర్నూన్ ఎక్కడికి వెళ్దామని. సో జంబో ఇట్స్ బెటర్ టు అక్కడికి వెళ్దామని అనిపించింది. సో నేనైతే ఇప్పటివరకు బ్లాగ్ చేయలేదు. లెట్స్ సీ, ఇప్పటి నుంచి నేర్చుకుంటా. సో మన ఛానల్ అప్డేట్ ఇస్తూ ఉంటాయి. నేనైతే ఒక బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నా వెళ్ళడానికి. మీకు ఇప్పటి నుంచి అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటా. సో చూస్తూనే ఉన్నాను. మనమైతే ఇప్పుడు హాస్టల్ నుంచి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ నుంచి బస్ క్యాచ్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళాక అక్కడ నుంచి ఢిల్లీకి అనమాట. సో మనకి ట్రైన్ అనేది ఇంకా సమయం వచ్చేసి 1:30 ఉంది. మనమైతే 1:30 ఉన్నప్పుడే వెళ్తున్నాం. తొందరగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు రైల్వే స్టేషన్కి, ఎందుకంటే కొన్నిసార్లు లేట్ పయనిస్తాయి కదా. సో బస్ స్టాప్కి అయితే వచ్చాము. చూద్దాం బస్సు ఎప్పుడు వస్తుందో. బస్సు వెళ్ళి క్యాచ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ బస్సు వెళ్ళడానికి కూడా 45 minutes పడుతుంది. సో బస్సు కనుక లేట్ కనుక వచ్చిందనుకో మనకు ట్రైన్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇదైతే ఔటర్ రింగ్ రోడ్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఎప్పుడు వస్తుందో చూడాలి. మనకైతే బస్ అయితే తొందరగానే వచ్చింది. టికెట్ తీసుకున్నాం. తొందరగా రీచ్ అయితే బెటర్ సికింద్రాబాద్కి, ఎందుకంటే తక్కువ సమయం ఉంది. సో ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. రెత్తిఫైల్ బస్ స్టాప్ మీకు కనిపిస్తుంది. సో అయితే నేను బస్ దిగగానే నేను ఒక మొబైల్ స్టాండ్ మర్చిపోయినా. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి దాన్ని తీసుకుంటున్నా. దానిపైన ఎవరో కూర్చున్నారు. తీసేసుకొని రైల్వే స్టేషన్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నా. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇది రెత్తిఫైల్ బస్ స్టాప్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం మనం. సో ఇదే ఎంట్రెన్స్. సో మనమైతే రిజర్వేషన్ ఏం చేసుకోలేదు కాబట్టి నార్మల్ టికెట్ అయితే తీసుకుందాం. కౌంటర్ అయితే క్లోజ్ అయిపోయింది, 11 దాటింది కాబట్టి ఇక్కడ టికెట్ మెషిన్లో తీసుకుందాం. ఆల్ స్టేషన్స్ న్యూఢిల్లీ కొట్టగానే వచ్చింది. న్యూఢిల్లీ అని కొట్టేసి NDLS అని కనిపిస్తుంది కదా మనకి, అది. కానీ నేను ఫస్ట్ టైం కొట్టగానే ఏమైందంటే రెండు రూట్లు వచ్చినాయి. నాకు ఏ రూటు అర్థం కాలే. మళ్ళీ వేర్ ఇస్ మై ట్రైన్కి వెళ్ళి రోడ్ చూసుకొని చూసారా, ఫస్ట్ సెకండ్ మనం సెకండ్ రూట్ సెలెక్ట్ చేయాలి. సో నేను మళ్ళీ తర్వాత ఇది క్యాన్సిల్ చేసి సెకండ్ దాని మీద తీసుకొని వచ్చేసాయి. ఇక అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. సో ఇలా తీసుకొని మన ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ అలాట్మెంట్ ఇచ్చేసిండు. ఇది వచ్చేసి మనకి 11th ప్లాట్ఫామ్, అంటే లాస్ట్ ప్లాట్ఫామ్. మనం ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి డెడ్ ఎండ్కి అయితే వెళ్ళాలన్నమాట మనం. సో లిఫ్ట్ ఎక్కి అంత టైం లేదు. సో లేట్ అయిపోద్దని నడుచుకుంటూ వచ్చేసాం. దిగుతున్నాం మనం 11th ప్లాట్ఫామ్లోకి అయితే దిగుతున్నాం. సో కనిపిస్తుంది కదా, ఇదైతే 11th ప్లాట్ఫామ్ అనేది. ఈ జనం చూసారు ఎంతమంది జనం ఉన్నారు. నేను ఇంతమందిని చూసి అనుకున్నా నేను అసలు ఇంతమందిలో ఎక్కనా ట్రైను. ట్రైన్ మ్యాక్సిమం ట్రైన్లో జనం పట్టేదానికంటే 50% ఎక్స్ట్రానే ఉన్నట్టు నాకు అనిపించింది. అది నిజమే. జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వెళ్ళాల్సిందైతే ఆల్మోస్ట్ 1.5 day పడుతుంది మనకి. సో అంత దూరం అయితే నిల్చొని వెళ్ళలేం. సో వెళ్ళాక ఏమన్నా 1-2 స్టేషన్స్ తర్వాత ఎవరైనా దిగిపోతారు కదా. సో అప్పుడేమన్నా సీట్స్ ఖాళీ అయితే మనం టీసీతో మాట్లాడి ఏదో ఒకటి చేసుకోవాలి. సో మన ట్రైన్ అయితే రాబోతుంది. మనం వెళ్ళే ట్రైన్ అయితే నేమ్ వచ్చేసి దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో మీకు అందరు చూస్తున్నారు కదా, ట్రైన్ వస్తుంది. సో ఇదే అన్నమాట మనం వెళ్ళే ట్రైను. సో దీంట్లో
ప్రయాణించాలి మనం 1.5 డే అనమాట. సో మనమైతే ఎలాగోలా ఎక్కేసాం. మనమైతే జనరల్లో ఎక్కలేకపోయాం. సో రిజర్వేషన్లు ఎక్కాం. ఆఫ్టర్ 2 స్టేషన్స్ తర్వాత టీసీతో మాట్లాడితే ఎక్స్ట్రా మనీ తీసుకొని మనకైతే సీట్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో బెటర్. అక్కడి దాకా నించుని వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇదైతే కొంచెం బాగుంది. సో మనమైతే నార్త్ ఇండియాలో ఉన్నాం ఇప్పుడు. సో మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవనేవి మట్టి కొండలు అనమాట. అంటే మొత్తం మట్టే ఉంటుంది. మనకి రాళ్ళు రప్పలు ఇవేమి ఉండవు. మట్టి పైన చెట్లు ఎత్తుగా ఇట్లా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ సైడ్ కొండలన్నీ ఇలాగే ఉంటాయి. సో నేచర్ అయితే బాగుంది. ఇక్కడ సైడ్ అయితే వరి పొలాలు ఎక్కువ ఉండవు, మన దగ్గర అవి ఎక్కువ కదా. సో అడవి లెక్క ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. అంటే అందరు అంటారు కదా నార్త్ ఇండియా పెద్దగా ఉంటుందని, అది నిజమే. రైల్వే స్టేషన్స్ కూడా అన్నీ పెద్దవి ఉన్నాయి. చాలా నేను రైల్వే స్టేషన్ గమనించింది ఏంటంటే, ఇక్కడ మెయిన్ సిటీస్లో తప్ప నార్మల్ రైల్వే స్టేషన్లో జనాలు ఎక్కువ లేరు. అంటే మన దగ్గర 50 కిలోమీటర్స్ ఆర్ 100 కిలోమీటర్స్ ఒక మెయిన్ రైల్వే స్టేషన్ వస్తుంది కదా, కానీ ఇక్కడ 200 కిలోమీటర్స్కి ఒక మెయిన్ రైల్వే స్టేషన్ వస్తుంది. మినిమం 150 అనమాట. ఓకే, నేచర్ అయితే గుడ్. చల్లగా వెదర్ బాగుంది. ఇలా పయనిస్తూ ఉంటే బాగుంటుంది కదా, ఫీల్ గుడ్ అనిపిస్తుంది. అండ్ మనకైతే ఒక స్టేషన్ రాబోతుంది ముందు, అందుకే ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఈ స్టేషన్లోకి వచ్చాం. ఇక్కడ ఎద్దులు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ప్రతి స్టేషన్లో మెయిన్ స్టేషన్లో ఏదో ఒకటి సింబాలిక్గా ఉంటున్నాయి. ఈ స్టేషన్లో అయితే ఎద్దులు ఉన్నాయి. సో మనమైతే మార్నింగ్ అయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాలి. పూరి తీసుకున్నాం మనం. సో బ్రేక్ఫాస్ట్ చేస్తే పని అయిపోతుంది మళ్ళీ లంచ్ వరకు. అప్పటికి నాకు ఆకలి వేస్తుంది. నైట్ తినేసి వచ్చా, మంచిగా పడుకొని లేచి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అనమాట. పూరి మనకైతే దీనికి 70 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకే, టేస్ట్ అయితే బాగుంది. క్వాంటిటీ కూడా ఓకే, బెటర్. పచ్చడి కూడా నచ్చింది నాకైతే, వర్త్ అని చెప్పొచ్చు. ఇదన్నమాట. ఇది వచ్చేసి నాగ్పూర్ స్టేషన్ అనుకుంటా. సో ఇక్కడ అనేది పులి బొమ్మ ఉంది, మనకి చూపిస్తారండి నాతో పాటు. నేను చూసా ట్రైన్లో నుంచి. ఇక్కడే ఉండాలి. ఇక్కడబ్బా పులి బొమ్మ. ఇది పులి అన్నమాట. అక్కడ ఎద్దు, ఇక్కడ పులి. అక్కడ దూరం ఉందని వెళ్ళలే మనం. ఇక్కడ మన పక్కనే వచ్చేసింది పులి. హాయ్ పులి. ఇలా ఏదో ఒకటి ఉంటుంది ఈ స్టేషన్లలో, మంచిదే కదా. మనమైతే నాగ్పూర్ జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగు స్టేట్ స్టార్ట్ నాగ్పూర్ రావడం. ఈసీ మేడం గొడవ పడుతుంది, అది మనకు అనవసరం. సో మళ్ళీ నెక్స్ట్ 6 స్టేషన్లో కలుద్దాం. మనమైతే వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ అనేది తెచ్చుకున్నాం. సో దీన్ని అయితే తింటున్నాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఏదో స్టేషన్ ఉంది, పడ్నా ఏదో చదవడానికి కూడా వస్తుంది నాకు హిందీలో. చూశారు కదా స్టేషన్ నేమ్. ఇదైతే స్టేషన్ చాలా పెద్దగా ఉంది. జంక్షన్ ఉంటుంది కదా మన దగ్గర, అలా ఉంది. కానీ ఇది జంక్షన్ కాదు, నార్మల్ స్టేషనే. పబ్లిక్ చూసారా ఏమంత ఎక్కువగా లేరు. సో వీళ్ళైతే ట్రైన్లో సర్కస్ చేశారన్నమాట. ఆ పాపను ఆ పిల్లోడు ఆ రింగ్లో నుంచి వెళ్ళడం అది చేశారు. అంత అయిపోయాక అక్కడ రిలాక్స్ అవుతున్నారు. సో నేనైతే క్యాప్చర్ చేశాను అన్నమాట వాళ్ళని.
ఆడుకుంటున్నారు మంచిగా. సో ఆల్మోస్ట్ ఇంకో 10 hours అయితే మనం రీచ్ అవుతాం. మధ్యలో వర్షం కూడా వచ్చింది. నైట్ టైం వర్షం రావడం వల్ల మనకైతే ప్రాబ్లం ఏం లేదు. అసలు ఎప్పుడు వర్షం వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇట్లా చూడనీకి ఉండదు కదా కొంచెం ఇలా. సో ఈ వెదర్ బాగుంది చూడండి. వర్షం నైట్ అంతా వర్షం వచ్చింది కదా, చల్లగా ఉంది. ఇప్పుడు చల్లగాలి, ట్రైల్ ప్రయాణం బాగుంది. వెళ్తూ ఉన్నాం అలా మన డెస్టినేషన్ దగ్గరికి, కొండల్లోంచి కోనల్లోంచి. ఇప్పుడు మనం లంచ్ చేసే సమయం వచ్చింది. సో మనమైతే లంచ్కి చపాతీ ఇంకా రైస్ అని ఇచ్చాడు, ఏదో చెప్పాడు పేరు నేను మర్చిపోయా. చోలే ఇచ్చిండు, దానికి రైస్ పప్పు అనేది ఇచ్చిండు. ఇది కొంచెం చల్లబడింది కాబట్టి తిన్నా, కానీ ఓకే యావరేజ్ అనిపించింది నాకైతే. దీనికి మనకి 120 ఛార్జ్ చేశాడు. సో ఇదన్నమాట. హజ్రత్ నిజాముద్దీన్ వచ్చేసాం మనం. అందరు దిగుతున్నాం, ఎందుకంటే ఇప్పటిదాకా పడుకున్నాం అసలు అయితే. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ప్లాట్ఫామ్ అయితే అదేంటిది బ్రిడ్జ్ అయితే ఎక్కువ వీడికి వెళ్ళి ఆలోచిద్దాం. उज्जैन, कोटा के रास्ते डॉक्टर अम्बेडकर नगर से आने वाली न्यू दिल्ली को जाने वाली गाड़ी संख्या 2015 डॉक्टर अम्बेडकर नगर न्यू दिल्ली। మనమైతే హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లో ఉన్నాం. ఇది న్యూఢిల్లీ స్టేషన్కి 7 kilometers రేంజ్లో ఉంటుంది. సో మనమైతే అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ క్యాచ్ చేయాలి. సో మెయిన్ స్టేషన్ ఢిల్లీకి ఢిల్లీ స్టేషన్ మెయిన్ స్టేషన్ న్యూఢిల్లీ స్టేషన్లో ఉన్నాం. హజరుద్దీన్ అప్పుడు దిగాం, ఇప్పుడు న్యూఢిల్లీకి వచ్చాం. వెనక కనపడేదే అనిపిస్తుందా, అదే మనం దిగిన రైలు. ఇంకా చూడండి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఒకటి అనిపిస్తుంది వెనక. సో ఇప్పుడైతే 2 hours డిలే ఉంది మన ట్రైన్ అయితే. ఇక్కడ ఉండలేము 2 hours. ఒకసారి సరదాగా వెళ్ళి ఢిల్లీ చూసొద్దాం, తిరిగి వద్దాం ఒకసారి అయితే. నాకు ఇటు వెళ్ళాలా తెలియదు, ఇటు వెళ్ళాలా తెలియదు, అటు వెళ్ళాలా తెలియదు. సరే మనం ఉన్నది 7th ప్లాట్ఫామ్ అనుకుంటా. చూద్దాం ఏంటో వెళ్ళిపో. ఫస్ట్ వెళ్ళాలి, లాస్ట్ వెళ్ళి ఎగ్జిట్ అయిపోతుంది. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మనమైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఢిల్లీ మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట ఇది, న్యూఢిల్లీ. సో ఇక్కడ బయటికి రాగానే మనకు అన్ని ఆటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అయితే మరీ అంత రద్దీ లేదు. సో చూడండి ఇదన్నమాట న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే మెయిన్ రోడ్ అన్నమాట. ఎగ్జిట్ నుంచి మనం బయటికి వెళ్ళి ఎక్కడికైనా తిరిగేసి వద్దాం. ఇది స్టేషన్ అన్నమాట, న్యూఢిల్లీ స్టేషన్. ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి, అతను హోటల్స్ ఉన్నాయని చెప్తూ ఉండే అందరికీ. రోడ్స్ పైన మనం అయితే విహరిస్తున్నాం. ఇవి చూస్తే రోడ్స్ అనేవి మనకు క్లీన్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే అంటే
వాళ్ళు ఉంటారు కదా మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసిరా తెలీదు. సికింద్రాబాద్ టు కంపేర్ టు మన హైదరాబాద్ అయితే ఇట్ లుక్స్ గుడ్, కొంచెం నీట్గా అనిపిస్తుంది. కట్టడాలు అయితే అవి కూడా కొంచెం క్లాసిక్గా అనిపిస్తున్నాయి. ఈ కెమెరా మనం చూస్తలే మీకు చూపిద్దామంటే నేనైతే, ఎందుకంటే నాకు ఇంకో ట్రైన్ ఉంది ఇప్పుడు వెళ్ళాలి నేను వేరే దగ్గరికి. సో అంతలోపు ఏం చేస్తామని నేను అనేది రోడ్స్ అనేది రోమింగ్ చేస్తున్నా. ఏంటో ఉంది ఎవడ అనిపిస్తున్నా. సో ఇది నేను ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళానో మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా. సో ఇప్పటికైతే రోమింగ్ ఇన్ ఫుట్పాత్. ఎక్కడికి వెళ్ళాను మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తా. ఈ బ్యాగ్ బరువు ఉంది. అప్పుడైతే చీకటి ఉంటుండే మళ్ళీ వీడియోస్లో, ఇప్పుడైతే తెల్లారిపోయింది. అన్ని హోటల్స్ అటు కూడా మెక్డొనాల్డ్స్ కనిపిస్తుందా? కనిపిస్తుందా మీకు? నాకు కనిపిస్తుంది. అడేమో ఎల్ఐసి ఆఫీస్ ఉంది అక్కడ. నేనైతే సరదాకే తిరుగుతున్నా అలా. 2 hours ఉంది, ఇంకో ట్రైన్ వెళ్ళాల్సింది. ఎటైనా వెళ్ళి చూద్దామంటే ఇంత పొద్దుగాల ఏం ఓపెన్ చేయరు. సో అందుకనే ఎటు వెళ్ళట్లే. అదే మ్యాటర్, వెళ్ళలేక కాదు. ఎందుకురా నేను తిరుగుతున్నాం అంటే మనకు మళ్ళీ అటు పోయినాం అనుకో, ఇప్పుడే ఇంత పొద్దుగాల ఎవడేం ఓపెన్ చేయడు మన కోసం. అండ్ అక్కడ పోతే 1 hourలోనే ఏం చూడలేము. సో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు టైం ఉంటుంది కదా, సో అప్పుడు చూద్దాం వీలైతే. అది ఎల్ఐసి మెయిన్ ఆఫీస్ అనుకుంటా. అక్కడ ఆ రెడ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, సో అక్కడ మనకి ఆ సందులో నుంచి ఎల్ఐసి అని కనిపిస్తుంది కానీ మీకు కనిపించట్లేదు వీడియోలో. సో ఇక్కడ కియా షోరూమ్ అండ్ రోలెక్స్ షోరూమ్స్. కియా కుందన్ అంట, రోలెక్స్. ఇలా సాగుతుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. తెల్లారాక జనం తిరుగుతుంటే ఎట్లుంటుందో తెలియదు. ఓకే దెన్ రాజీవ్ సర్కిల్ ఉంటుంది. ఇటు పోతే మెట్రో స్టేషన్ ఉంది, కానీ అంత దూరం మనం నడవలేం. ఈ రాజీవ్ సర్కిల్ నువ్వు ఎంత చుట్టూ తిరిగినా భలే ఉంటుంది, కానీ నీట్గా పెద్దగా బాగుంది. నేనైతే ఈ సర్కిల్ ఒకటి కంప్లీట్ చేసా. నేను చూద్దాం, మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. ఇప్పుడే పబ్లిక్ ఏమంటారు బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:24 అవుతుంది ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళేసరికి ఒక 10 minutes పడుతుంది. పోయేటప్పుడు ఏమని తిరిగి ఫస్ట్ రౌండ్ తిరిగినప్పుడు ఏమనిపించలే, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్తుంటే దూల తీరిపోతుంది. యా సరే ఈజీరా బ్యాగ్ వేసుకొని తిరగాలంటే. కాలేజ్ డేస్లో ఒక బుక్ వేసుకోబోతున్నాయి, బుక్ చేయాలి, లగేజ్ పెట్టుకునే కదా. మనమైతే రైల్వే స్టేషన్ దరిదాపుల్లోకి వచ్చేసాం. ట్రాఫిక్ జామ్ రెడీ అవుతుంది. అక్కడికి వెళ్ళి అదేమో ఉంది, దాని పేరేంట్రా, దాని పేరు చోలే మసాలా లాంటిది ఉంది. అదే నా ఇక్కడ టిఫిన్ అదే అనుకుంటా. చూడాలి, ఒకవేళ కొత్తగా ట్రై చేయాలంటే అది ట్రై చేద్దాం, లేకపోతే దోశ అది ఇది ఉంటే అది చూడాలి. ఎట్లయినా ఢిల్లీ వచ్చినాం కదా, వాళ్ళ చోలే మసాలాను ఏదో ట్రై చేద్దాం. నాకు చిమ్మట పట్టింది కదా, ఫేస్ వాష్ చేసుకోవాలి అర్జెంట్. దురద వస్తుంది నా మధ్య. నెక్స్ట్ స్టాప్ నేను ఎక్కడికి వెళ్తున్నానో గమనించి చెప్పండి. అంచనా బుక్ స్టాల్ ఉంది ఢిల్లీలో, నాకు మస్తు అనిపించింది చూడంగానే. సో ఏదైనా ఒక బుక్ తీసుకున్నామని ఈ బుక్ తీసుకున్నాం. ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్. 2 paragraphs చదివా.
ఇట్ ఈస్ ఫీల్ గుడ్. సో దీన్ని పర్చేజ్ చేసుకుంటున్నా. ఇంకా చూద్దాం. బుక్స్ చదవడం అలవాటు. నేను అప్పుడు 3 books తీసుకున్నా, దాన్ని ఒకటే బుక్ చదివా. దీన్ని కూడా చదవాలి. సో ఓకే. మనమైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. మనకి ట్రైన్ ఈ ప్లాట్ఫామ్లోకి వస్తుందంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అయితే నేను ఏదో ఒకటి వ్లాగ్ లెక్క చేద్దామని నేను అనుకుంటే అక్కడ మన పైనే ఒక మైక్ ఉందన్నమాట. నేను ఏదో ఒకటి చెప్దామనేసరికి అదో అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉంది. నేనేమిగా చెప్పలేదు దానికి. సో ఇదైతే ఢిల్లీ రైల్వే స్టేషన్ అన్నమాట. సో నెక్స్ట్ ట్రైన్ వచ్చాక అప్డేట్ ఇస్తా. మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి చండీగఢ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక అప్డేట్ చూసుకుందాం. సో మనమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాం ఆల్మోస్ట్. నెక్స్ట్ స్టేషన్ మందే వస్తుంది. ఇది అంబాలా అనుకుంటా. ఇది అంబాలా స్టేషన్ అనుకుంటా. నెక్స్ట్ స్టేషన్ చండీగఢ్ స్టేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ డ్రింక్స్ అమ్మడానికి వచ్చారు మధ్యలో అండ్ అలా అన్నమాట. స్టేషన్ కొంచెం సందడిగా అనిపిస్తే నేను ఈ మూమెంట్ అనేది క్యాప్చర్ చేశాను అన్నమాట. భలే అసలు అంత ఓపిక ఉండాలి కదా వాళ్ళకి అవన్నీ అమ్మాలంటే. గ్రేట్. సో ఇదన్నమాట. అక్కడే ఛాయ్ అతను, 2 వాటర్ బాటిల్స్ ఇలా వస్తూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. సో మన స్టేషన్ స్టార్ట్ అయ్యి మన స్టేషన్కి వెళ్దాం. ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్. అయితే మీకు ఇప్పుడు ఇంతసేపు వీడియో ఎందుకు తీసా అంటే నెక్స్ట్ స్టేషన్లో ఇప్పుడు ఇతను కనిపిస్తుండా. మనం చండీగఢ్ స్టేషన్కి రీచ్ అయ్యాం. ఇతను పోలీస్ అనమాట. నేను టీసీ బ్యాగ్లు చెక్ చేస్తుండు. ఎందుకు చెక్ చేస్తుండంటే నాకు అర్థమైంది. అంటే పంజాబ్ చండీగఢ్ వేరు స్టేట్స్ అనమాట. అక్కడ నుంచి పంజాబ్లో డ్రగ్స్ ఎక్కువ నడుస్తాయని. సో ఇతను కూడా అందరి బ్యాగ్లు అనేవి చెక్ చేస్తుండు. ఒక 5 బ్యాగ్స్ దాకా చెక్ చేస్తుండే. సో నేను ఇక క్యాప్చర్ చేసే అతన్ని కూడా, పోలీస్ అతన్ని. మనం దిగే స్టేషన్ అయితే ఇదే. కొంచెం స్ట్రిక్టే ఉంది. నేను ఫస్ట్ టైం పోలీసులు బ్యాగ్స్ చెక్ చేయడం చూసేది ఈ రైల్వే స్టేషన్లోనే చూసా. ఎక్కడా చూడలే ఇప్పటిదాకా. చండీగఢ్ స్టేషన్ అయితే వచ్చేసినాం. ఇదైతే మనం ఒక డెస్టినేషన్ ఇది గో ఆన్. ఇక్కడ ఇంతసేపు ఒక వీడియో తీసిన, అందులో పోలీస్ వచ్చేసి అందరు బ్యాగ్స్ అనేవి చెక్ చేస్తున్నారు. సో ఎందుకంటే డ్రగ్స్ ఇట్లా ఏమన్నా తెస్తారనేమో, ఎందుకంటే పంజాబ్లో డ్రగ్స్ ఎక్కువ ఇష్యూ కదా. సో మీకైతే నేను చండీగఢ్ బోర్డు దగ్గరికి అయితే తీసుకుపోతున్నాను. ఎందుకంటే అట్లా చూపిస్తే మేము గుర్తుంటుంది కదా, నేను కూడా నేర్చుకుంటున్నట్టుంటా వీడియోస్ బనాకే వాళ్ళ. సో ఇదే చండీగఢ్ స్టేషన్ బోర్డ్ అనమాట. చండీగఢ్ జంక్షన్ మీకు కనిపిస్తుందా వీడియోలో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి మనము చండీగఢ్ అంతా తిరగాలన్నమాట. ఇది మనం వచ్చిన ట్రైన్ అనమాట. సో మా ఫ్రెండ్కి కాల్ చేసి వెళ్ళాలి. సో మా ఫ్రెండ్ అయితే స్టేషన్కి వచ్చి ఉండే ఆల్రెడీ. సో ఇప్పుడు వాళ్ళ రూమ్కి వెళ్ళి మనం ఫ్రెష్ అయ్యి మళ్ళీ చండీగఢ్లోని వివిధ ప్రదేశాలకు తిరిగి మీకు అనేది తర్వాత వీడియోలో అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేది ఇది మొత్తం అనేది చండీగఢ్ రోడ్స్ అనమాట. బాగున్నాయి. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏం లేదు. మనం మెయిన్ సిటీలో కాకుండా ఇది కొంచెం సిటీ అవుటర్ అనమాట. ఇది మెయిన్ సిటీ అటు సైడ్ ఉంటుంది, మనం కొంచెం ఇటు సైడ్ వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం అప్డేట్స్.